ఇది ఆయిల్ పామ్ సార్. దీనికి మనకు కోకో పెట్టి ఇప్పుడు మనకు ఇక్కడ ఒకటి కోకో, రెండు దీని మీద ఇది రాదా పెప్పరు? మనకు కోకో మీద కాకుండా సార్ ఇప్పుడు లేటెస్ట్గా అరిగినట్టు వేస్తున్నారు సార్. అరిగినట్టు పైన వస్తుంది, ఆయిల్ పామ్ మీద కూడా వస్తుంది సార్ పెప్పర్. అదే అడిగేది. కాకపోతే సార్ కొద్దిగా మనకు ఇవి ఉంటాయి సార్, బుషెస్ ఉంటాయి సార్ ఎక్కేటప్పుడు, అవి కొద్దిగా దానివల్ల డ్యామేజ్ అవుతుంది అంటున్నారు కానీ బట్ ప్రాక్టీస్ చేస్తున్నారు సార్. దానికి ఎక్కేదానికి క్రాప్ ఎక్కడానిక? అవును సార్, బంచి తీసేటప్పుడు క్రాప్ ఎక్కడ సార్, బంచి తీసేటప్పుడు సీట్లు పెట్టి తీస్తారు సార్. అది తీస్తున్నప్పుడు ఇది డ్యామేజ్ అవుతుంది ఈ పెప్పర్ అంటారు సార్. వెన్ కంపేర్ విత్ కోకోనట్ లో మనకు స్టెమ్ బాగుంటుంది కదా సార్, అక్కడ ఈజీ ఏమైనా స్మూత్ చేయొచ్చిన. అదే సార్ మన ఈ మెకనైజేషన్ కానీ ఇంప్రూవ్ చేస్తే సార్, మెకనైజేషన్ ఇంప్రూవ్ చేసి దాన్ని స్మూత్ చేశారనుకోండి, దానివల్ల రెమ్మలు వెళ్తాయి, మీరు కట్ చేస్తున్నారు అని. ఇంకొక క్రాప్ ఉంది సార్ పిప్పర్లు, అది చేస్తున్నారు ఆయిల్ పామ్లో, అది బాగా సక్సెస్ఫుల్గా ఉంది. అది మన టూత్ పేస్ట్ మెడిసినల్ ఇండస్ట్రీస్లో యూజ్ అవుతుంది. ఏదన్నా కానీ దీన్ని ఏమైనా ట్రిమ్ చేస్తే సార్ రఫ్నెస్ లేకుండా హార్వెస్ట్ చేసి ట్రిమ్ చేయగలిగితే కొంత ఛాన్స్ ఉంది. హార్వెస్ట్ మెకనైజేషన్ చేసి ఆటోమేషన్ లో R&D అది కూడా చేయండి. ఇమిడియట్ కోకో అండ్ అరెకనట్, రెండు కోకోనట్ ఏది కూడా ఈ రోజు నుంచి మీరు ఒక పైలట్ తీసుకొని చేస్తా ఉంటే దెన్ విల్ గెట్ అన్ ఐడియాస్. యాక్చువల్గా సార్ 4 క్రాప్స్ చేయొచ్చు సార్, కోకోనట్, అరకనట్ ఒక్కలే కదా, ఒక ఎకరంలో కోకోవా అండ్ బ్లాక్ పెప్పర్ సార్, నట్మేగ్ ఆల్సో, నట్మేగ్ కూడా జాజికాయ వస్తుంది సార్. నియర్లీ 3 lakhs. అరకనట్ పైన బ్లాక్ పెప్పర్ సార్, బ్లాక్ పెప్పర్ ఎస్ సార్, మొత్తం 2,75,000 వస్తుంది సార్ నికరాద. అది ఒక 4 క్రాప్స్ కలిపి 4 క్రాప్ ఒక ఎకరాకి సార్. దాన్నే మాస్టర్ ఇచ్చేయండి మీరు మాట్లాడు. దానివల్ల ఇది కూడా వస్తుంది అనుకుంటా, 4 క్రాప్లు కాబట్టి మల్టీ క్రాప్ కాబట్టి కొంచెం ఇది సస్టైనబిలిటీ కొంచెం వర్కౌట్ చేసేస్తాను. నాకు ఇవన్నీ పైలట్ చేసి నాకు చూపించాను సార్. ఇది మైక్రో స్ప్రింక్లర్ సార్. ఇది 180 degrees ఉంటుంది సార్, ట్రంక్ మీద పడకుండా మిగతా ఏరియా అంతా కవర్ అవుతుంది సార్. జామర్స్ ఉండే అయిపోయింది సార్. ఇప్పుడు సార్ మైక్రో చూడే జామర్ ఆఫ్ చేయమనండి, జామర్ ఆఫ్ చేయమనండి. ఎక్కడ పెట్టారు జామర్? మొబైల్ చూడండి, మొబైల్ ఆపరేట్ అవుతుంది సార్, అక్కడ చూపిస్తాను, అక్కడ చూపిస్తాను. ఇప్పుడు నాకు ఇక్కడ దీనివల్ల ఇంపాక్ట్ ఏంటి కోకోకి? సార్ యాక్చువల్గా అయితే సార్ మనకు కోకో మొత్తం బాగా ఆకు లీఫ్ షెడ్డింగ్ ఎక్కువ ఉంటుంది సార్. ఇది బాగా వెట్టింగ్ అయిపోయి కుళ్ళి ఆర్గానిక్ న్యాచురల్ ఇంకా మనం ఎరువు వేయక్కర్లేదు సార్ ఇది పెట్టినందువల్ల. ఓకే, ఆటోమేటిక్ కూలిపోతుంది సార్, వెట్టింగ్ అయింది కాబట్టి కంటిన్యూస్గా. ఇప్పుడు ఈ ప్లాంటేషన్లో 100% అగ్రికల్చర్ వేస్ట్ని కాంపోస్ట్గా ఎంతవరకు తయారు చేయగలుగుతున్నారు? పామ్ ఆయిల్లో మనకి కోకో వద్ద వచ్చిన మొత్తం 100% సార్, ఎక్కడ బయటకు తీసుకెళ్ళాలి సార్. కోకోనే కాదు, ఈ కూడా ఆయిల్ పామ్ సార్. చాఫ్ కట్టర్స్ ఉపయోగించి సార్ పొడి చేసేస్తున్నారు సార్, పొడి చేసి పాదులు వేస్తున్నారు. దానివల్ల సప్లిమెంటేషన్ ఎంత పెరుగుతుంది ఎరువుకు? మళ్ళీ మనకు యాక్చువల్గా ఆల్మోస్ట్ 15 నుంచి నో యూరియా సార్, కెమికల్ యూరియా నో అప్లికేషన్, మొత్తం సప్లిమెంట్ చేసేస్తారు 15 years తర్వాత. 5 years తర్వాత మళ్ళీ ఏం అవసరం ఇన్వెస్ట్మెంట్ ఏం లేదు అంటే యూరియా కెమికల్ ఫెర్టిలైజర్స్ అక్కర్లేదు సార్. ఆల్ పామ్ గ్రూప్ సార్, కోకోనట్ తర్వాత ఆయిల్ పామ్, వీటన్నిటిలో కెమికల్ ఫర్టిలైజర్ యూజెస్ ఇస్ నాట్ మోర్ దెన్ 20%. అది కూడా కాదు, నేనేమంటానంటే అది తగ్గించేసి మైక్రో న్యూట్రియంట్స్ ఏవైతే ఉన్నాయో అది సప్లిమెంట్ చేసి సస్టైనబిలిటీ పెట్టి ఆఫ్టర్ దట్ యూజ్ దిస్ యాజ్ మైక్రో న్యూట్రియంట్స్, బ్యాలెన్స్ యూ కెన్ అప్లై. దట్ ఈస్ ద టెక్నాలజీ యూ హ్యావ్ టు యూజ్ ఇట్. అప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది. ఇది కొన్ని పైలట్లు కూడా చేసి నాకు ఒక ఐడియా ఇవ్వండి. డిఫరెంట్ సైజెస్ ఆఫ్ ప్లాంటేషన్ 100% కాస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి. ఈ రైతు ఎంత కాస్ట్ అవుతుంది, ఎన్నేళ్ళు పంట, ఎన్ని క్రాప్లు వేసాడు, 3 వేసాడా, 2 సింగిలా, డబులా, 3, 4? ఇప్పుడు ప్రజెంట్ అయితే సార్ ఆయిల్ పామ్ క్రాప్ వచ్చే వరకు 4 years వరకు బనానాకి వెళ్తాం సార్. క్రాప్ వచ్చిన తర్వాత కోకో, ఇప్పుడు స్క్వేర్ సిస్టంలో అరికినట్టు. ఈ ఇందాక మా సార్ చెప్పినట్టు సార్ ఈ ఆయిల్ పామ్ నున్నగా ఉండదు కాబట్టి సార్ అరికినట్టుకి పెప్పర్ వేస్తాం. ఆల్ ఆల్టర్నేటివ్స్ వర్కౌట్ చేయండి చెప్తాను. ఇది ఇవన్నీ యూనివర్సిటీస్కి ఇస్తాను సార్, హార్టికల్చర్ యూనివర్సిటీస్లో వాళ్ళందరినీ పెట్టి డోంట్ పుష్
సో వాళ్ళకి యాక్షన్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ఇస్తారు. ఇవి కూడా ఫ్లవర్స్ వేస్తున్నారా? ఫ్లవర్స్ కూడా వేస్తారు సార్. కోకోనట్ ఈ ఏరియాలో కోకోనట్లో బాగా వేస్తారు సార్, ఎందుకంటే కడియం సరౌండింగ్స్లో బాగా వేస్తారు సార్. ఇంకోసం ఇది ఎంత వస్తా ఉందో అవి కూడా మోడల్స్ అన్ని వర్కౌట్ చేసి డిఫరెంట్ మోడల్స్ అవుట్ మీరే తమరు ఆటోమేషన్ మొన్న అప్రూవ్ చేశారు సార్. ఇంతకుముందు సార్ ఆటోమేషన్ 15 లక్షలు అయ్యాయి సార్. ఇప్పుడు 1 హెక్టార్కి 40,000 సార్ యూనిట్ కాస్ట్. 2 హెక్టార్లు ఉండేది 80,000 సార్. 55% తమరు సబ్సిడీ అప్రూవ్ చేశారు సార్. 7 కంపెనీస్ ఎంపానల్ చేశాం సార్. ఈ నుంచి లో కాస్ట్ ఆటోమేషన్ పోతున్నాం సార్. అది స్మాల్ ఇది కూడా ఇక్కడ సార్ ఇది సింపుల్ కంట్రోలర్. ఈ కంట్రోలర్ సార్ ఇది వాల్వ్ కంట్రోలర్ సార్. దిస్ ఈజ్ సోలనాయిడ్ వాల్వ్ సార్. దీంట్లో వైర్డ్ సిస్టమ్ ఉంటుంది సార్. తక్కువ విస్తీర్ణం ఉండే రైతు అయితే, పెద్ద విస్తీర్ణం ఉండే రైతు అయితే సార్ వైర్ కాస్ట్ తగ్గించడానికి సోలార్ ఉంటుంది సార్. అంటే వైర్లెస్ సిస్టమ్ సార్. మొత్తం మనకు 5 ఎకరాల రైతుకి 80,000 రూపాయలతోటి ఫుల్ కాస్ట్ తోటి, దాంట్లో 55,000 రూపాయలు మనం సబ్సిడీ ఇచ్చేసి ఇంటి దగ్గర నుంచైనా ఎక్కడి నుంచైనా కూడా మనం ఆపరేట్ చేసుకోవచ్చు సార్. అది చేసి నాకు కావాల్సింది ఇక్కడ పంప్ సెట్ పెడతాం. అక్కడ ఎస్ సార్. పెట్టినప్పుడు దాన్ని కూడా ప్యానెల్స్ పెట్టి సస్టైనబిలిటీ తీసుకురండి. నెట్ జీరో, షూర్ సార్. ఏది వేస్ట్ కాదు, ఏది బయట తెప్పించే పని లేదు. సెల్ఫ్ సఫిషియెంట్, ఓన్లీ మార్జినల్ గా మైక్రో న్యూట్రియంట్స్ ఒకటి తప్ప ఇక్కడ అన్ని అవే వాడాలి. ముప్పై సబ్మిషన్ లాస్ట్ టైం తమరు చెప్పారు సార్. ఆటోమేటిక్ స్టార్టర్ పెట్టి కొంతమంది వదిలేస్తున్నారు. ఒక చోట నీళ్ళు ఎక్కువైనందుకు వల్ల సిట్రస్కి గమ్మోసిస్ ఏరుకుళ్ళు వస్తుంది. దిస్ ఈస్ ద బెస్ట్ ఆల్టర్నేటివ్ సార్. ఎందుకంటే ఇది కాడి నుంచి కాబట్టి ఏ టైంలో 1 అవర్ అయితే 1 అవర్ మేము రికమెండ్ చేస్తాం సార్. ఆటో ఆఫ్ అయిపోతుంది సార్. ఆ గివెన్ సిచ్యువేషన్లో ఎన్ని వాటర్ అవసరం అన్ని. మీరు ఒక పని చేయండి, అది కూడా ఆటో ఎవ్రీబడి విల్ డెవలప్ ఆటో. ఆటో డెవలప్ చేసి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం చెక్ చేసి మాస్టరైజ్ చేయాలి. షూర్ సార్. ప్రోగ్రామింగ్ లో మాస్టరైజ్ చేస్తే ఈ 1 గంటే దానికంటే అవసరం ఆటోమేటిక్. దాన్ని మళ్ళీ మీరు టెస్ట్ చేస్తారు. డెఫిషియన్సీగా ఉంటే దాని ప్రోగ్రామ్లను ఇంక్రీజ్ చేస్తారు. దెన్ ఇట్ విల్ బి సెట్ రైట్. ఆ ఆటోమేషన్లో ఇవన్నీ పర్ఫెక్ట్గా చేసి కొంతమంది మనుషుల్ని ఇప్పుడు ఎట్లా మనం కన్సల్టెన్సీ పెట్టాం, వాళ్ళందరికీ ట్రైన్ చేసి పర్ఫెక్షన్ తీసుకురావాలి. సెన్సర్స్ ఉంది సార్. ఇప్పుడు 3 టైప్స్ సార్. అన్ని ఆ సెన్సార్స్ పెట్టేశారంటే ఇంకా ఈజీ అయిపోతుంది. ఒకటి చిన్న రైతుకి అయితే టైం బేస్డ్ సార్, వాల్యూమ్ బేస్డ్ ఉంది సార్. ఎన్ని లీటర్లు 3 సార్లు పెట్టి సెన్సార్ బేస్డ్ 3 విల్ సబ్మిట్ టు ద కాస్ట్ ఎఫెక్టివ్గా ఉండాలి. ఇంకొకటి కూడా చేయొచ్చు, మీరు మంత్లీ సెటిలైట్ ద్వారా డేటా తీస్తున్నాం. అందులో కూడా సాయిల్ మాయిశ్చర్ వస్తే దానికి మీ ప్రోగ్రామ్కి కరెక్ట్ చేయి. నువ్వు టెక్నాలజీ వారిని చేసేది పార్టీలప్పుడు నువ్వు ఇది చేసి నువ్వు ఒక మోడల్గా తయారు చేయి. నువ్వు కూర్చో ఇక్కడ అందరితో మాట్లాడుకొని. మంచి ఆయిల్ పామ్ ఏరియా అతను బాగా టెక్నాలజీలో ఫ్యాక్టరీ కూడా వచ్చింది సార్. పార్టీ అంతా చేసేవాడు. ఎన్ని చేసిన తర్వాత ఇక్కడ పంపించా ఆయన్ని. అందుకే చెప్తాను, ఇప్పుడు ప్రూవ్ చేయి నువ్వు ఇక్కడ. అదే మంచి వాళ్ళు తీసుకొని పెట్టండి దాన్ని. గ్రౌండ్ వాటర్ సార్ యాక్చువల్గా నేను అది మీరు చెప్పేవాడిని కాదు. 2 ఇష్యూస్ ఉన్నాయి సార్ ఈ జిల్లాకు సంబంధించి. తమరంతా ప్రతి విషయంలో అంటున్నారు కదా, డీపర్ వాటర్ అంటున్నారు కదా. దానికి ఒక కారణం ఉంది సార్. దిస్ ఇస్ ద మ్యాప్ సార్. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా జిల్లా సార్. ఇవన్నీ శాండ్స్టోన్ ఎక్విఫర్. యాక్చువల్గా శాండ్స్టోన్ ఎక్విఫర్తో మనం ఉండడం అనేది ఈ జిల్లాకి అదృష్టం సార్ యాక్చువల్గా. ఎందుకంటే ప్లెంటీ ఆఫ్ వాటర్ సార్. మనకి 50,000 నుంచి 1,20,000 దాకా ఈడ్స్ వచ్చేటువంటి ట్యూబ్వెల్స్ అండి ఇక్కడ. దాని ఒక్కొక్కటి 10 బోర్వెల్స్ సమాధానం చెప్పేటువంటి పొటెన్షియల్ ఉంది. పోతే సార్ దాని క్యారెక్టర్ అంతే సార్. ఆ స్టాండ్స్టోన్ అనేది ఎంత ఇసుక స్పాంజిలెంట్ ఇసుక సార్. అది రాయి సెమీ సాలిడ్. అంతకు ఎంత వర్షం పడినా సరే అది తీసేసుకుంటారు సార్. ఆ కారణంగా వాటర్ డిప్లీట్ అయ్యి లాంగ్ వెళ్ళిపోతూ ఉంటుంది అంతే అండి. వేరే హార్డ్ వర్క్ వచ్చింది సార్, ఎంతవరకు వెదర్ జోన్ ఉందో ఫ్రాక్చర్ అంతవరకు ఆగిపోయి బేస్మెంట్ రావడంతో ఆగిపోతుంది. ఎంత లోపల పోతుంది ఇప్పుడు ఎక్కడ ఈ థిక్నెస్ 800 ఫీట్ ఉంది సార్. మన ఎంత లోపల ఉంది, పైన ఉంది సార్. ఇక్కడ ఎన్ని మీటర్లు గ్రౌండ్ వాటర్? ఇక్కడ 39 మీటర్స్ సార్. 39 మీటర్స్ సార్. 39 మీటర్స్ పవర్ ఎంత అవుతుంది లిఫ్ట్ చేయాలంటే? కాదా, నువ్వు అర్థం చేసుకోవాల్సింది. నువ్వు ప్రౌడ్ గా చెప్పేస్తున్నావు ప్రమాణం అని. దాన్ని హౌ టు హ్యాండిల్ యూ వర్క్ ఇట్ అవుట్. అంతేగాని మీరు
1000 అడుగులు 200 మీటర్ల నీళ్లు తెమ్మంటే ఎంత కరెంట్ అవుతుంది, ఎంత ఎనర్జీ, వాట్ ఈస్ ది వయబిలిటీ? అది పాయింట్ సార్. దిస్ ఇస్ ద సినారియో సార్. ఈ శాండ్ స్టోన్ కారణంగా డెల్టా ఏరియా హార్డ్ రాక్ ఏరియా యావరేజ్ తక్కువ ఉంది సార్. సార్ 3.59 2.89 కేవలం ఈ శాండ్ స్టోన్ వల్ల మన జిల్లా యొక్క యావరేజ్ 8/60 వస్తుంది సార్. ఇది సమస్య కాదు సార్. ఇది సమస్య కాదు సమస్య హౌ టు హ్యాండిల్ చేయాలని మీరు రీసెర్చ్ చేయండి. ఇది సక్సెస్ సార్ మీది. మన ఎప్పుడు నుంచి గత 10 ఏళ్ళు బట్టి 17 అక్టోబర్ 15 నుంచి 25 10 ఏళ్ళు బట్టి డికెట్ తీసే సార్ దోమచల్ల నల్లజల రిప్రజెంటేటివ్ వెళ్ళ రీజన్ ట్రెండ్ సార్. దిస్ ఇస్ ద ఫ్రూట్స్ సార్ యాక్చువల్గా ఈ రీఛార్జ్ స్ట్రక్చర్. అందుకే మీకు పోలవరం వెళ్తుంది. పోలవరం నీళ్లు గ్రావిటీతో వస్తాయి. యూ ఫిల్ అప్ ఆల్ ట్యాంక్స్. హౌ ఫార్ ఇట్ ఈస్ పాసిబుల్ యూ రేజ్ ది గ్రౌండ్ వాటర్.